నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే స్పెషల్ ఇంటర్వ్యూ. నేను వెంకట గన్నవరపు. ప్రస్తుతం మనం కడప జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఉన్నాము. శాంతి భద్రతలను ధీటుగా నిర్వహిస్తూ కోనసీమలో ఉండే ప్రశాంతతను ఫ్యాక్షన్ గడ్డ మీద నిలపడంలో ఆయన కృషి అనన్య సామాన్యం. ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయమే కాకుండా సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తున్న కడప సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేకేఎన్ అన్బురాజన్ గారితో ఉన్నాము. వారి మాటల్లోనే మరిన్ని విశేషాలు చూద్దాం. నమస్తే అండి. ఇందాక నేను అన్నట్లు ఇంట్రోలో కోనసీమలో ప్రశాంతంగా ఉంటుంది, కానీ కడప, రాయలసీమ, కర్నూలు జిల్లాల్లో 4 జిల్లాల్లో కూడా ఫ్యాక్షన్ ఆనవాళ్ళు కుకటవేళ్లతో ఉన్నాయి. అట్లాంటి పరిస్థితిని మీరు ఛేదించేసేసి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఎట్లా సాధ్యమైంది మీకు? అంటే ఇప్పుడు మీరు కడప అనేది ఫ్యాక్షన్ ఒకటి, ఫ్యాక్షన్కి ఎక్కువ ఫ్యాక్షన్ అక్కడ ఎక్కువ ఉంటుంది అన్నది ఒక ఇట్స్ అ వైడ్ స్ప్రెడ్ బిలీఫ్. కానీ ఏంటంటే ఇప్పుడు దాదాపు ఒక 10 years చూసుకుంటే కేసెస్ ఫ్యాక్షన్ రిలేటెడ్ ఇన్స్టెన్సెస్ ఏం పెద్దగా జరగట్లేదండి. సెకండ్, అదేవిధంగా ఎక్కువ మార్పులు జనాల మధ్యలో కూడా వచ్చేసినాయి. చాలామంది కూడా ఇప్పుడు ఇఫ్ యూ సీ ద ఫ్యాక్షన్ రిలేటెడ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా మంచి ఎడ్యుకేషన్స్ని పొంది, కొంతమంది ఇన్ఫ్యాక్ట్ యుఎస్ విదేశాల్లో ఉద్యోగాలు ఉన్నారు. జాగ్రత్తలు మాత్రమే ఎక్కువ తీసుకోవడం జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఫ్యాక్షన్ విలేజ్లో పికెట్స్ మెయింటైన్ చేయడం, ఏదైనా చిన్న ఇష్యూస్, యూజువల్లీ ఫ్యాక్షన్స్ ఎట్లా అంటే చిన్న చిన్న ఇష్యూస్ పెద్దగా మారిపోతాయి. సో ఆ చిన్న ఇష్యూస్, అది రెవెన్యూ ప్రకారం కావచ్చు ఆర్ వేరే ఏదైనా ఇష్యూ కావచ్చు, వాటిని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా వాటిని సొల్యూషన్ని ఇవ్వగలిగితే అది అక్కడికే సాల్వ్ అవుతుంది. సో ఈ పికెట్స్ని పెట్టడం వల్ల అక్కడ జరుగుతున్న చిన్న చిన్న విషయాలు కూడా మా దృష్టికి రావడం, ఇమీడియట్గా ఆ చిన్న సమస్యని రెవెన్యూ ద్వారా కానీ కలెక్టర్స్ ద్వారా రిజాల్వ్ చేయడము. దానివల్ల ఏంటంటే పోలీసులు ఉన్నారు, దగ్గర ఉండి ప్రాంప్ట్గా రెస్పాండ్ అవుతున్నారు, మా సమస్యలని పరిష్కారం చేస్తున్నారు, ఒక నమ్మకం కలుగుతుంది. అంటే ఒక లా అండ్ ఆర్డరే కాకుండా మిగతా డిపార్ట్మెంట్లతో కూడా మీరు అసోసియేట్ ఖచ్చితంగా రెవెన్యూతో కోఆర్డినేషన్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఏ ఒక చిన్న ఇష్యూ వచ్చినా కూడా అది రెవెన్యూ ప్రకారంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం, అది సాల్వ్ అయ్యే వరకు ఫాలో అప్ చేయడం, ఇది జరుగుతుంటుంది. సో మరో విషయం, ఇక్కడ లా అండ్ ఆర్డరే కాకుండా మీరు వెల్ఫేర్కి కూడా పెద్దపీట వేస్తున్నారు, సంక్షేమాన్ని. వెల్ఫేర్ అన్నప్పుడు మా ఫోర్స్ అంటే బేసిక్గా మనం చూసుకుంటే ఇప్పుడు కడప జిల్లా వరకు 3500 మంది పోలీస్ పర్సన్స్ ఈరోజు కూడా మీరు చూస్తే ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ నడుస్తున్నాయి. నిన్న వరకు 854 పోలీస్ పర్సనల్స్ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది. మనము కోవిడ్ ఈ మహమ్మారి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా హోంగార్డ్ నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు రోడ్డు మీద ఉండి పనిచేయడము. అప్పుడు మీకు తెలిసిన విషయమే, ఎక్కువ స్ప్రెడ్ అయిన టైము. అప్పుడు ఆ లాక్డౌన్ పీరియడ్లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోవిడ్ రూల్స్ వీటిలో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు కూడా అప్పుడు బయటకు వచ్చి పనిచేశారు. ఐ మీన్ ఇప్పుడు ఎస్పీ హ్యాస్ టు బి ఆన్ గ్రౌండ్. సో మనం బయట ఉన్నామంటే మెన్ను కూడా ఒక బూస్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా ధైర్యంగా పనిచేస్తారు. దీని గురించి చాలా అపోహలు కూడా, ఈ కోవిడ్ మీద చాలా అపోహలు, అదేవిధంగా చాలా మటుకు ఫేక్ ఇన్ఫర్మేషన్స్ కూడా స్ప్రెడ్ అవ్వడము. మెన్కి ఆ నమ్మకం రావాలన్నప్పుడు ఆఫీసర్స్ ర్యాంక్, నేను మాత్రం కాదు, నా అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు అందరూ కూడా రోడ్డు మీద ఉండి పనిచేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మా డీజీపీ గారి ఆదర్శన మేరకు అందరూ కూడా బాగా పనిచేసినాం. దీంట్లో ఇప్పుడు మెన్ వెల్ఫేర్ అన్నప్పుడు ఇప్పుడు మేము కోవిడ్ వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. మీరు చూసుకుంటే దాదాపు ఎన్ని నెలల తర్వాత ఈరోజు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు. నిన్న వరకు 800 కంప్లీట్ అయింది, ఈరోజు కూడా ఒక 1000 మందికి ఇస్తున్నాము. మెన్ వరకు ఏంటంటే వెల్ఫేర్ కొంచెం బాగా చూసుకుంటే వాళ్ళు ఒక ధైర్యంగా, ఓకే మా ఫ్యామిలీని చూసుకోవడానికి మా ఆఫీసర్లు ఉన్నారు, ఒక నమ్మకంతో ధైర్యంగా వచ్చి పనిచేస్తారు. కాబట్టి కొంచెం వెల్ఫేర్లో ఎక్కువ దృష్టి పెట్టడం జరిగిందండి. ఇప్పుడు కడప జిల్లా వరకు మేము వెల్ఫేర్లో అదనంగా ఏం చేసినామంటే ఇప్పుడు ఒక స్కూల్ స్టార్ట్ చేస్తున్నాము. కడప పోలీస్ మెన్ కోసమే ప్రత్యేకంగా స్కూల్ ఒకటి మొదలు పెడుతున్నాము. ఇది కాకుండా రేడియాలజికల్ ల్యాబ్ టెస్టింగ్ సెంటర్, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, నేను చెప్పినట్టు కోవిడ్ టైంలో కొంచెం టెస్టింగ్ రెస్ట్రిక్ట్ అయినారు. సో మా మెన్ అందరూ కూడా టెస్టింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడినాం. బట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి మా మంచి సపోర్ట్ వచ్చింది. దాదాపు ఎవ్రీడే కూడా ఎప్పుడు పోయినా కూడా టెస్టింగ్ అన్నీ జరిగినాయి. సో అది కాకుండా ఇప్పుడు ఏమంటే మేము రేడియాలజికల్ ల్యాబ్ మేమే స్టార్ట్ చేస్తున్నాం కొత్తగా. సో దీంట్లో ఏంటంటే మా మెన్కి ఫ్రీగానే టెస్టింగ్ చేపిస్తాం, ఆల్ టైప్స్ ఆఫ్ టెస్ట్.
సిటీ స్కాన్ కావచ్చు, ఎక్స్రే కావచ్చు, ఇది కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ ఏదైనా డయాగ్నోసిస్ వరకు ఫ్రీగా చేయడం జరుగుతాయి. మాకు హాస్పిటల్ ముందు నుంచే ఉన్నాయి కాబట్టి అక్కడ ట్రీట్మెంట్స్ సెకండరీ అండ్ ప్రైమరీ ట్రీట్మెంట్స్ నడుస్తూ ఉన్నాయి. టెర్షరీ అన్నప్పుడు మాత్రం వీ హ్యావ్ అ టైఅప్ విత్ ఫ్యూ హాస్పిటల్స్ అండ్ భద్రత మాకు ప్రత్యేక మెడికల్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. సో దాని ద్వారా మెన్కి అందుతున్నట్టు చూసుకుంటున్నాం. ఇది కాకుండా వీ హ్యావ్ అ కల్పతర అండ్ సిపిసి క్యాంటీన్స్. ఈ కల్పతర క్యాంటీన్ అనేది వాళ్ళకి 1% లాభంతో వాళ్ళకి సరుకులు ఇవ్వడం జరుగుతున్నాయి. అండ్ ఇది ఆల్ సబ్ డివిజన్స్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ సబ్ డివిజన్ ఫర్ ఎగ్జాంపుల్ రాయచోటి, పులివెందుల అక్కడ ఉన్నటువంటి సిబ్బందులు అక్కడ దగ్గరికి వెళ్ళి తీసుకో విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వరదల సహాయం కావచ్చు, లేకపోతే మన ఎర్త్కేక్స్ వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ వస్తుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ మీరు మొన్న వరదలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చి వరద వచ్చినప్పుడు 15 అడుగుల నీటిలో మీరే డైరెక్ట్గా దిగి సేఫ్టీ జాకెట్ వేసేసుకొని చాలామందిని కాపాడారు. ఒక్కటి ప్రధానంగా నేను ఇప్పుడు జస్ట్ చెప్పినట్టు నేను ఒక్కటి నమ్ముతున్నది ఏంటంటే, ద ఆఫీసర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు అతను పనిచేస్తున్న తీరు చూసి ఖచ్చితంగా ఆఫీసర్ చుట్టూ ఉన్న సిబ్బందులు కూడా మనం కూడా కష్టపడాలి అన్న ఒక రోల్ మోడల్గా మీరు, ఐడల్గా మీరు. సో దట్ ఆస్పెక్ట్. అండ్ సెకండ్లీ, మీరు అక్కడ రోడ్లో దిగి ఒక ఘటన సమయంలో పనిచేసేటప్పుడు మెన్ ఎలాంటి కష్టాలని ఫీల్ అవుతాడు అన్నది మీకు తెలుస్తుంది. సింపుల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని లోపలికి వెళ్ళామంటే మనం ఇన్స్ట్రక్షన్తో ఆగిపోతే మనకు వాడి కష్టం అర్థం అవ్వదు. కానీ వాస్తవం కూడా ఆ రోజున్న పరిస్థితి మామూలు నీరు కదా, వరద నీరు అంటే ఈక్వల్ టు డ్రైనేజ్ వాటర్ అది. కానీ మీరు దాంట్లో అక్కడ ఇప్పుడు నేను నా మీరు చూస్తే ఆ వీడియో చూస్తే నా వెనకాల చాలామంది నా స్టాఫ్స్ ఉంటారు. ఎలాగైనా వాడు దిగుతాడు కదా. సో దట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. జిల్లా అధికారిగా, ఐపీఎస్ ఆఫీసర్గా అంటే ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్కి పరిమితం అవుతారు, కానీ మీరు ఎగ్జిక్యూషన్లో కూడా ఉన్నారు. మేబీ నా వరకు అది జస్ట్ ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఆ వాటర్లో దిగడం వల్ల నాకు అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ కొన్ని అర్థమైనాయి. ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఏరియాలో ఫ్లడ్ కంట్రోల్ అప్పుడు ఎలాంటి ఎక్విప్మెంట్స్ కావాలి, ఏ విధంగా అది అప్రోచ్ అవ్వాలని ఒక అవగాహన నాకే వచ్చింది ఆ రోజు. ఇట్ వాస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఇన్ అర్బన్ ఏరియాస్. ఎందుకంటే మీకు సందు చిన్నగా ఉంటాయి, బోట్లు పోవు, మీరు అదేవిధంగా వాటర్ ఫ్లో ఎట్లా ఉంటుందంటే స్ట్రీట్స్ మధ్యలో ఎక్కువ ఫ్లో ఉంటాయి. కానీ అదే వచ్చేసి ఒక ఇల్లు ఉంది, ఇల్లు వెనక కానీ ముందు కానీ వాటర్ అట్లే స్టాగ్నెంట్ ఉంటాయి. సో ఆ సందుని క్రాస్ అయ్యేటప్పుడు వాటర్ ఫ్లో హెవీగా ఉంటాయి, దాంట్లో కొట్టుకుపోయే అవకాశం. సో కొన్ని లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. సో వాటికి ఎలాంటి ఎక్విప్మెంట్స్ కావాలనేది అర్థం చేసుకోవడం జరిగింది. కొన్ని ఎక్విప్మెంట్స్ ఇప్పుడు మెన్ కోసం కొన్ని పెట్టడం జరిగింది ఆఫ్టర్ దాట్ ఎక్స్పీరియన్స్. సో ఫీల్డ్లో పనిచేసేటప్పుడు మీకు క్లియర్గా మెన్కి ఇది కావాలి, ఇది ఉంటే ఇంకా బాగా పనిచేయగలుగుతాడు అన్న ఒక ఎక్స్పీరియన్స్ తోటి మనం కొన్ని ఎక్విప్మెంట్స్ కొన్ని పెట్టి వాళ్ళకు ఒక నమ్మకం, ఓకే ఎస్పీ గారికి అవగాహన ఉంది, ఆయన చెప్పినా మనం నమ్మి వెళ్ళొచ్చు, ఆయనకు అన్నీ తెలుస్తుంది అన్న ఒక థింగ్ కూడా మెన్ మధ్యలో ఒక నమ్మకం, పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. జనరల్గా ఎలక్షన్ టైంలో అధికార పక్షం నుంచి కావచ్చు, ప్రతిపక్షాల నుంచి కావచ్చు, రాజకీయ పార్టీల నుంచి నాయకులు పోటీ చేయడం సర్వసాధారణం. ఎట్టో కంటే విమర్శలు అయితే సహజం. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మీద ఆరోపణలు చేయడం సర్వసాధారణం ఏ నాయకులైనా. అలాంటి సందర్భంలో కడప జిల్లాలో ఇటు అధికార పక్షం నుంచి కావచ్చు, ప్రతిపక్షం నుంచి కావచ్చు, ఎటువంటి విమర్శలు లేకపోగా మంచిగా లాండ్ ఆర్డర్ ఉందనే ప్రశంసలు కూడా మీరు అందుకుంటున్నారు, ముఖ్యంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి. ఎట్లా చూస్తున్నారు, అదే ఎస్పీ ఆఫీస్ నుంచి? ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు నుంచి ఒక్కటి ఏంటంటే, మేము బందోబస్తులో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. నామినేషన్ స్టేజ్ నుంచి విత్డ్రావల్ స్టేజ్ కూడా మేము బందోబస్తు పెట్టినాము. ఇప్పుడు ఇక్కడ కూడా నేను మెన్కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. మా హోంగార్డు, కానిస్టేబులరీ, ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, అడిషనల్ ఎస్పీ వరకు. ఎందుకంటే ఫేజ్ 1 నామినేషన్ ప్రకృతి అయిపోయాక విత్డ్రావల్ నడుస్తున్నప్పుడే నాకు ఫేజ్ 2లో నామినేషన్ స్టార్ట్ అయినాయి. నా ఫోర్స్ అంతా కూడా ఫేజ్ 1 అని ప్రొద్దుటూరు, మైదుకూరులో ఫుల్గా కేటాయించబడి అందరూ అక్కడ ఉన్నారు. వీళ్ళు ఎస్పీ చెప్పారని ఇమ్మీడియట్ నైట్కే ఇక్కడ నామినేషన్ ప్రకృతికి వీళ్ళందరూ వచ్చి ఫిల్అప్ అయ్యారు. ఇక్కడ దాదాపు 28 రోజులు కూడా మెన్ రెస్ట్ అన్నదే లేదండి. మెన్ ఎంత కష్టపడినారంటే, మైదుకూరులో కానీ ప్రొద్దుటూరు ఫస్ట్ ఫేజ్ నడుస్తున్నప్పుడే ఫేజ్ 2లో నామినేషన్ అవుతుంది. ఫేజ్ 3 జరిగేటప్పుడు ఫేజ్ 1లో నాకు ఎలక్షన్. సో మెన్ వచ్చేసి దే వర్ రోల్డ్ ఓవర్ వెరీ హార్ష్ వర్కింగ్ కండిషన్స్లో. ఎందుకంటే వాళ్ళు పనిచేసేది కూడా ఎండలో పనిచేయాలి. అండ్
ఎలక్షన్ ప్రకృతి అన్నప్పుడు మాకు ముందు రోజు నుంచే స్టార్ట్ అయిపోతుంది పోలింగ్ డే అనేది. ముందు రోజు డిప్లాయ్మెంట్ నుంచి దే గో అప్ టు పోలింగ్ అయిపోయి మరుసటి రోజు కౌంటింగ్ అయిపోయి మరుసటి రోజు కూడా అక్కడ పోస్ట్ వైలెన్స్ ఏది జరగకూడదు. ఇన్ని విషయాల్లో కూడా మెన్ బాగా సహకరించారు. పైగా జనరల్ పబ్లిక్ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చినాయి. ఒకటి మేము నిర్ణయించుకున్నది ఏంటంటే ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ రాకూడదు. లా అండ్ ఆర్డర్ రాకూడదు అన్నప్పుడు ప్రాపర్ డిప్లాయ్మెంట్ విషయంలో మండల్కి ఒక డిఎస్పీ, మండల్కి ఒక 2 సిఐలు, మండల్కి ఒక 3 ఈ 7 మెంబర్స్ ఆఫ్ ఎస్ఐస్ ప్లస్ అదనంగా మన ఫోర్సెస్ ఇవన్నీ కూడా పెట్టి కొంతవరకు ప్లాన్డ్గా చేయడం వల్ల ఎక్కడ కూడా మాకు ఇన్సిడెంట్స్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ప్యారలల్గా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అండ్ ద సపోర్ట్ ఫ్రమ్ మై స్టాఫ్. అది మాత్రం నేను జనరల్గా ఈ 2 నడుస్తే కానీ ఈ 3 పాయింట్ మిస్ అవుతుంది కొన్ని. ఎందుకంటే నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు, రేపు మార్నింగ్ అంతా నువ్వు వెళ్ళి పోలింగ్ డ్యూటీ చేయాలి, రాజంపేట వెళ్ళమంటే వెళ్ళాడు, ఎక్కడ కూడా ఎవరు కంప్లైంట్ చేయలేదు. సో అంతవరకు ఐఎమ్ సో ప్రౌడ్ అబౌట్ మై కడప స్టాఫ్ అండ్ మెన్. అంటే జనరల్గా లా అండ్ ఆర్డర్కే పరిమితమని గిరిగీసుకొని కూర్చుంటారు. అంటే ఐపీఎస్లో ఉన్న వాళ్ళు కానీ, సర్కిల్స్లో కానీ, డివిజన్లో కానీ నాది లా అండ్ ఆర్డరే, అంతవరకే నాదని. మీరు రెవెన్యూ ఇష్యూస్ కానీ ఏ ఇష్యూస్ అయినా అంటే ఒక సమస్యకి కారణం ఏంటి, దాని మూలాల్లోకి వెళ్తారు. అంటే ఇది అనేది మీరు ట్రైనింగ్లో నేర్చుకున్నారా, లేకపోతే మీ ఓన్గా విజన్ ఉందా మీకు? అంటే ఇప్పుడు ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ అండి. అండ్ మై ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు చూసుకుంటే వాళ్ళిద్దరు కూడా టీచర్స్. అండ్ నాకు ఒక బ్రదర్ ఉన్నారు, హీఈస్ అ పిహెచ్డి స్కాలర్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఇప్పుడు హీఈస్ వర్కింగ్ ఇన్ బెంగళూరు. సిన్స్ మిడిల్ క్లాస్ అన్నప్పుడు ఐ హ్యాడ్ విజిటెడ్ బ్యాంక్స్. నేనే ఐ హ్యావ్ రిటర్న్ ద విత్డ్రాల్ స్లిప్స్ కావచ్చు ఆర్ డిపాజిట్ కావచ్చు. అంటే మీరు ఒక బ్యాంక్కి వెళ్తే పొద్దునే వెళ్తారు, ఆఫ్ కోర్స్ ఇట్ విల్ టేక్ లైన్లో నిల్చుంటారు. యూ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ థింగ్స్. ఒక ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలంటే ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్తే అక్కడ లైన్ క్యూలో ఉంటారు. సో మీకు అక్కడ ఉన్నటువంటి సమస్యలు అర్థమవుతుంది. అదేవిధంగా వెన్ యు ఆర్ ఇన్ ద పబ్లిక్, అక్కడ వీకర్ సెక్షన్స్ కావచ్చు, లెట్స్ సే మహిళలు కావచ్చు ఆర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు ఆర్ ఇంకొక కమ్యూనిటీ కావచ్చు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్న సమస్యలు ఏంటి. ఇఫ్ వీ అడ్రస్ ద ఇష్యూ ఇన్ వన్ యాంగిల్, పోలీస్గానే చూస్తూ ఉంటే ఆ ఇష్యూ అడ్రస్ అవ్వదు. నాకు కూడా లా అండ్ ఆర్డర్ మళ్ళీ వస్తాయి. ఈరోజు నేను ఊరికే ఫోర్స్ పెట్టి అది సర్ది చెప్పి వచ్చేయచ్చు, కానీ అది ఇంకా రిపీట్ అవుతుంది. నాకే ఇంకా టైం వ్యయం అవుతుంది. సో ఇన్స్టెడ్ ఇది రెవెన్యూ ఇష్యూ, ఎంఆర్ఓని ఇన్వాల్వ్ చేద్దాం, అక్కడ సాల్వ్ చేయగలుగుతారు, తహసీల్దార్ని ఇన్వాల్వ్ చేసి సాల్వ్ అవుతుంది, లేదా కొన్ని కలెక్టర్ గారికి చెప్తే ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. వీఆర్ టేకింగ్ ఇట్ దట్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇష్యూస్ ఈవెన్ వీఆర్ వెరీ మన డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ కూడా వెరీ గుడ్ అండ్ కోఆపరేషన్. కొన్ని కేసెస్ని మేము మండల్ లీగల్ సర్వీస్ మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది, ఒక సమస్యని పరిష్కరించడం కాదు, ఆ సమస్య మళ్ళీ రాకుండా అలాంటి మేనేజ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్తుంటారు జనరల్గా. మీరు అదే చేస్తున్నారు. ఎనీ ఇష్యూ వీఆర్ ఇన్ కడపలో వీఆర్ అడ్రస్సింగ్ ఎవ్రీ ఇష్యూ లైక్ దిస్. దీనికి సమస్య ప్రధానమైన కారణం ఏంటి, ఆ కారణాన్ని అడ్రస్ చేయగలుగుతామా, నేను చేయగలిగితే అంటే మా డిపార్ట్మెంట్ శాఖల ద్వారానే చేయగలిగితే చేసేస్తాం. లేదు ఇది రెవెన్యూ ద్వారా చేయాలన్నప్పుడు కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళడం, అదే ఒకవేళ కొన్ని డిస్ట్రిక్ట్ జడ్జ్ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటాయి. సో మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా వాళ్ళ వరకు తీసుకెళ్ళి పరిష్కరించడం. ఈ 3 వింగ్స్ కలిసి పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ జిల్లాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. మీరు డైరెక్ట్గా ఐపీఎస్ అనుకునే ఇదయ్యారా, లేకపోతే కలెక్టర్? ఐపీఎస్ అండి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఐపీఎస్. అంటే ఏ టైంలో మీకు గోల్, అంటే 10th వరకా లేకపోతే కాలేజ్ స్టేజ్? నా 9th స్టాండర్డ్ 10th చదివేటప్పుడు నాకు ఇట్లా అవ్వాలన్న ఒక ఉద్దేశం ఉండేది. ఏ ఇయర్ బ్యాచ్ సార్ మీరు? ఏ బ్యాచ్? 2011 బ్యాచ్. 11 బ్యాచ్. 9th 10th చదివేటప్పుడు ఐ హ్యాడ్ ద ఒక ఇంటెన్షన్ ఉండేది, బట్ పెద్ద ఎఫర్ట్స్ ఏం పెట్టలేదు. ప్రాపర్ ఎఫర్ట్ అన్నప్పుడు నేను మాస్టర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ చేసిన. అది అయిపోయినాక ఐ వాజ్ రిక్రూటెడ్ ఇంటూ టీసీఎస్లో ఒక సంవత్సరం పనిచేస్తున్నప్పుడు అక్కడ అగైన్ ఓకే లెట్ మీ పుట్ ద ఎఫర్ట్, బికాస్ ఇది నా ప్లేస్ కాదు, బికాస్ నాకు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ రాలేదు. సో అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రిసైజ్గా చెప్పాలంటే 2008లో స్టార్ట్ చేశాను. సో 4 years. ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు? ఫస్ట్ అటెంప్ట్ రాలేదండి. 3rd అటెంప్ట్లో ఐ క్లియర్డ్ మై రైల్వే అకౌంట్ సర్వీస్ వచ్చింది. 4th అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చింది. ఇట్ టుక్ మీ బికాస్ మై ప్రిపరేషన్ ఆల్సో ఐ డిలేడ్ బై లాడ్ ఆఫ్, ఎందుకంటే నేను మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన.
సో అప్పటి నుంచే రియల్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో ఇట్ టుక్ మీ 4 years టు క్లియర్ ద IPS. జిల్లా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కావచ్చు, పోలీస్ సర్వీసెస్ కావచ్చు, కేంద్ర సర్వీసులో పనిచేయాలని చాలామందికి కల ఉంటుంది, జీవిత ఆశయం కూడా ఉంటుంది చాలామందికి. కానీ ఎలా వెళ్ళాలి, చాలా అపోహలు ఉంటాయి. దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు, స్టేట్ కండక్ట్ చేస్తున్నారు. 4 క్లాస్ ఆఫ్ ఎంప్లాయీస్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆర్ క్లాస్ ఏ, క్లాస్ బి, సి అండ్ డి 4 కేటగిరీ ఆఫ్. మనము ఎప్పుడు కూడా గ్రూప్ 1 అండ్ క్లాస్ ఏకే ఏం చేయాలి. ఒకసారి బేసిక్గా ఏంటంటే ఆ ఎగ్జామ్ సిలబస్ని తీసుకోవాలి. ఆ సిలబస్ని పూర్తిగా కవర్ చేయాలంటే నోట్స్, మెటీరియల్, అది సెకండ్ ఇంపార్టెంట్. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే 10 years క్వశ్చన్ బ్యాంక్. బికాజ్ ఇప్పుడు ఒక హిస్టరీ అన్నప్పుడు హిస్టరీ ఈజ్ ఎవ్రీ క్షణం, ప్రతి క్షణము, ప్రతి మినిట్ కూడా హిస్టరీనే మీకు. కానీ ఒక ఎగ్జామ్ కానీ ఒక క్వాలిటీ ఉంటాయి. ఆ ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్స్ కూడా మీ దగ్గర ఆ పర్టికులర్ వర్క్కి, ఆ పర్టికులర్ జాబ్కి ఏది అవసరమో అదే అడుగుతారు. దే విల్ నాట్ ర్యాండమ్లీ ఆస్క్ సంథింగ్. సో మీరు ఈ 10 year క్వశ్చన్ బ్యాంక్ ప్లస్ సిలబస్ని ఎక్కువ చదవడం అని కాదు, చూడడం, అర్థం చేసుకోవడం, అనాలిసిస్ చేయడం వల్ల సబ్జెక్ట్ చదివేటప్పుడు, సిలబస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని చదివేటప్పుడు మీరు కరెక్ట్గా దాన్నే చదువుతారు. ఫోకస్డ్ స్టడీ ఉంటుంది మీకు. సో 100% ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు స్టార్ట్ చేయాల్సింది ఎక్కడంటే సిలబస్ చూడాలి. సెకండ్, రైట్ మెటీరియల్స్ తీసుకోవాలి. థర్డ్, మీరు ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్, 10 year క్వశ్చన్ పేపర్ని పదే చూస్తూ ఉంటే ఆ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఈ ఉద్యోగానికి ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు అనేది మీకు అర్థమవుతుంది. దానికి అప్రాప్రియేట్గా యూ విల్ బీ ఏబుల్ టు స్టడీ ఫ్రమ్ ద సబ్జెక్ట్స్. అంటే మోర్ దెన్ 16 hours కష్టపడాలి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత అని అంటుంటారు. ఎంతవరకు కరెక్ట్? అవి అన్ని ఎబిలిటీ ఆఫ్, సపోజ్ ఒక బుక్ ఉంది, నాకు ఎక్కువ గ్రాస్పింగ్ కెపాసిటీ ఉంటే నేను విదిన్ 15 minutesలోనే అన్ని చదివేసి నెక్స్ట్ పనికి వెళ్ళిపోతాను. లేదు, నాకు గ్రాస్పింగ్ కెపాసిటీలో కొంచెం నేను ఇంకా డెప్త్గా అనలైజ్ చేసి చదివే వ్యక్తి అన్నప్పుడు రెఫరెన్సెస్ చేస్తారు కొందరు. ఒక టాపిక్లో అక్కడ మాత్రం ఉండకుండా దే విల్ గో ఫర్ రెఫరెన్సెస్, ఫైండ్ అవుట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్టడీ హ్యాబిట్. నా స్టడీ హ్యాబిట్లో నేను జస్ట్ అది చూడంగానే నాకు అర్థమవుతుంది అంటే రైట్, వెల్ అండ్ ఫైన్. నా కొందరు రెఫరెన్సెస్ అంతా చూసిన తర్వాత దే విల్ అండర్స్టాండ్ వెరీ నైస్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హ్యాబిట్ ఆఫ్ స్టడీ. సో టైమ్ అవర్స్ అనేది ఏం లేదండి, అస్సలుకి లేదండి. లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో? కొంతమంది ఇప్పుడు ఏంటంటే లాంగ్వేజ్ వల్ల మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే ఇటు తమిళనాడు కావచ్చు, డ్రాబ్యాక్గా ఉంటుంది అని అంటుంటారు. అసలు అట్లాంటిది ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇంగ్లీష్ కూడా సరిగా రాదు. TCSలో అంటే నేను చదివినది ఒక PHD టెక్ కాలేజ్ కోయంబత్తూర్, ప్లేస్మెంట్స్ వచ్చే కాలేజే. నాకు వెన్ ఐ జాయిన్ మై ME నాకు ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్ 0 అండి. నాకు అంత పెద్దగా ఇంగ్లీష్ రాదు. దెన్ అక్కడ లాంగ్వేజ్ని గ్రాప్ చేయాలంటే ఎక్కువ చదవడం ఇంపార్టెంట్. ఆ లాంగ్వేజ్లో ఏదో ఒకటిని చదవాలి. సో నాకు న్యూస్ పేపర్ని ఎంచుకున్నాను. రోజు న్యూస్ పేపర్ చదవడం అప్పుడే అలవాటు అయింది. ఇంటెన్షనల్ ఆఫ్ స్టడీ ఆఫ్ న్యూస్ పేపర్ ఎప్పుడు నాకు స్టార్ట్ అయిందంటే మై ఇంటెన్షన్ వాజ్ టు లెర్న్ ద లాంగ్వేజ్. దానివల్ల న్యూస్ పేపర్ని చదవడం మొదలుపెట్టిన. ఇంగ్లీష్ న్యూస్ పేపర్, హిందూ చదవడం మొదలుపెట్టిన. అది ఇన్ డ్యూ కోర్స్లో నా ప్రిపరేషన్కి చాలా తోడు వచ్చింది. సో ద లాంగ్వేజ్ కోసం ఆ ఇంగ్లీష్ పేపర్. సో సపోజ్ సంబడి వాంట్స్ టు లెర్న్ హిందీ, జస్ట్ ఆ అక్షరాలు, వర్డ్స్ మాత్రం కాకుండా న్యూస్ పేపర్ చదవాలి, హిందీ న్యూస్ పేపర్ చదవాలి. తెలుగు అన్నప్పుడు తెలుగు మదర్ టంగ్ అయి ఉండొచ్చు, కానీ తెలుగు న్యూస్ పేపర్ చదవాలి. మీకు ఆ గ్రామాటికల్ థింగ్స్, ఫ్రేసెస్ ఇవన్నీ అర్థమవుతాయి. సో లాంగ్వేజ్ ఇస్ నాట్ అ బ్యారియర్. ఎనీ లాంగ్వేజ్ కెన్ బి లెర్న్డ్ ఇన్ 30 days. ఓన్లీ థింగ్ ఏంటి, మీరు ఫోకస్ పెట్టాలి అంతే. ఇంకోటి జనరల్ స్టడీస్, స్పెషల్ సబ్జెక్ట్, ఈ రెండింటిలో దేని మీద ఎక్కువ గ్రిప్ ఉండాలి? ఇప్పుడు అన్నీ ఈవెన్గా ఉండాలండి, అన్నీ ఈవెన్గా ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నది ఇక్కడ లేదు. ఒక్క విషయం ఏంటంటే డోంట్ మేక్ మిస్టేక్స్. ప్రిలిమ్స్ అయితే మాత్రం ఇది తెలిసినట్టు ఉంది కదా అని టిక్ వేసేస్తాం, అది చేయొద్దు. మైనస్ మార్క్స్ ఉంటాయా? మైనస్ మార్క్స్ ఉందండి. ప్రిలిమ్స్లో మైనస్ ఉంది కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా ఇది ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అన్నప్పుడు మాత్రం ఇవ్వండి, లేదంటే వదిలేయండి. మార్క్ కౌంట్ రాదు కానీ మైనస్ అది. అదేవిధంగా మెయిన్స్కి వచ్చేసరి మనం రాస్తున్నాము, ఏదో పేపర్ని ఫిల్ చేయాలని రాయకండి, వాళ్ళు కనుక్కుంటారు త్రూ సబ్జెక్ట్. ఇట్స్ బీ క్రిస్ప్గా, పాయింట్గా. ఇది అడిగిన క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ క్రిస్ప్గా రాయండి. డోంట్ రైట్ ద స్టోరీస్.
సో ఇది రెండు కూడా మనము బ్యాలెన్స్ చేయాలి. 100% ప్రిలిమ్స్లో తెలియని విషయాన్ని ట్రై చేయకూడదు, మెయిన్స్ వచ్చేసరికి స్టోరీస్ రాయకూడదు. నేను ఇందాక అడిగినట్లుగా మళ్ళీ మీ జాబ్ విషయానికి వస్తే లా అండ్ ఆర్డరే కాకుండా సమస్య ఎక్కడొస్తుంది, దాంట్లో ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఎలా రెక్టిఫై చేయొచ్చని మీరు ఆలోచన చేస్తున్నారు. మీరు మొదటి నుంచి మీరు అట్లనే చేస్తున్నారు. సో ఈ చేసే క్రమంలో 2011 మీ బ్యాచ్, మీరు అప్పటి నుంచి మీరు చాలా చోట్ల పోస్టింగ్ అయి ఉంటాయి. ఈ తోటి డిపార్ట్మెంట్స్లో కోఆర్డినేషన్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? నాకు ఇంతవరకు పేర్లు వద్దు, జనరల్గా ఇంతవరకు ఎక్కడ కూడా నేను ఏఎస్పీగా పులివేంద్ర చేసిన తర్వాత చింతూరులో ఓఎస్డీగా చేయడం జరిగిందండి. ఎస్పీ తిరుపతి చేయడం జరిగింది. ఎస్పీ తిరుపతి అయితే ఆ ఛాలెంజ్ ఎట్లా అంటే యూ హ్యావ్ లాడ్ ఆఫ్ విఐపీస్ కమింగ్ ఇన్. సో అక్కడ కోఆర్డినేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ నాకు కోఆర్డినేషన్ ఎలా చేసుకోవాలనేది నేర్చుకున్నది కూడా నేను తిరుపతిలోనే చెప్తాను. మిగతా డిపార్ట్మెంట్ ఎస్, ఎందుకంటే ఒక విఐపీ వస్తారు ఆర్ వివిఐపీస్ వస్తారు, మీకు ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వస్తుంది. ఎస్, వివిఐపీస్ వచ్చేటప్పుడు మీరు అన్ని వింగ్స్తో కోఆర్డినేట్ చేస్తేనే ఆ రోజు బందోబస్తు ప్రశాంతంగా నడుస్తాయి. ఒక్కరు మిస్ అయినా కూడా ఫైనల్లీ ఇట్ విల్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బ్లేమ్ చేస్తారు. బాగుంటే పోలీసులు అన్నారు కానీ బాగుపోతే ఖచ్చితంగా రిమార్క్ అంటారు. సో అందువల్ల నాకు కోఆర్డినేషన్ అనేది ఎక్కడ కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ఎక్కడ కూడా. అంటే జనరల్గా డిస్ట్రిక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ అంటే కొంత ఇగో అయితే ఉంటుంది కదా మా డిపార్ట్మెంట్లోకి అనేది అక్కడ క్రాష్ అయిందా? నా ఎక్స్పీరియన్స్లో ఇంతవరకు 2011 నుంచి ఇప్పటి వరకు ఎక్కడ నేను అలాంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదు. రెండోది ఎస్పీ ఆఫీసులో కూడా వికలాంగులు ఎవరైనా వస్తే అర్జీ పెట్టుకోవడానికి అప్లికేషన్స్ కానీ ఏదైనా వస్తే మీరే కిందకు వచ్చి వాళ్ళని మీకు ఇన్ఫార్మ్ అవ్వగానే మీరే కిందకు వచ్చి తీసుకుంటారన్నది అంటే చాలా బాగుంటుంది వినడానికి. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ నుంచి స్పందన ఎట్లా అనిపించింది మీకు? అంటే మాకు ఇప్పుడు వెన్ ఐ స్టార్టెడ్ స్పందన, అంటే స్పందన ఫస్ట్ మన సీఎం గారు ఇట్స్ డ్రీమ్ ప్రోగ్రామ్గా స్టార్ట్ అయ్యేటప్పుడు కడప జిల్లాలో మండే పెటిషన్ లెక్క చూసుకుంటే 30 to 40 ఉండేది. ఇప్పుడు అదే లెక్క మీరు చూసుకుంటే 140 నుంచి 150 వరకు పెటిషన్స్ వస్తున్నారు. ఇప్పుడు మీరు కింద చూస్తే దర్ వాజ్ అ పార్కింగ్ స్పేస్, ఆ పార్కింగ్ స్పేస్ దగ్గర ఒక టెంట్ ఉంటుంది, అక్కడ టెంట్ వేసి ఏ పెటిషన్స్ వచ్చినా ఫస్ట్ ఎట్లా అంటే ఓన్లీ ఏజ్ ఓల్డ్ పీపుల్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, కొందరు పై నడవలేరు, దే విల్ హ్యావ్, సో వాళ్ళ వరకు మాత్రం కిందనే పెట్టి దెన్ వి గో డౌన్, పెటిషన్ని తీసుకొని డిస్పోజ్ చేయడం అది చేసినవారు. డ్యూ కోర్స్లో ఏం చేసినామంటే ఇప్పుడు టోటల్గా పెటిషనర్స్ని ఇక్కడ పైన తీసుకోవడం మానేసి కిందనే పెట్టేసి కిందనే మేము కూర్చుంటాం. ఎవ్రీ మండే వీ సిట్ ఆల్ అవర్ ఆఫీసర్స్, అడిషనల్ స్పేస్ నేను అందరూ కిందే కూర్చుంటాం. ఆల్ పెటిషనర్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేసాం. మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అంటే ఎందుకంటే నేను పెటిషన్ తీసుకుంటున్నప్పుడు అందరూ చూస్తారు ఆ పెటిషన్కి ఏ విధంగా మేము రెస్పాండ్ అవుతాం. ట్రాన్స్పరెన్సీ వచ్చింది స్పందనలో, ఒక ట్రాన్స్పరెన్సీ పబ్లిక్ వ్యూలో తీసుకో వర్క్ ఎంతవరకు అయింది ఏంటి, ఒకవేళ ఆగితే ఎందుకు ఆగింది, ఎందుకంటే రిపీటెడ్గా వస్తారు సార్ నేను పోయిన వారమే వచ్చినా నాకు ఇంకా న్యాయం జరగలేదన్నప్పుడు వీ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, ఎందుకు ఆగింది అనేది. సో వీ ఎన్ష్యూర్ రిపీటెడ్ రాకూడదు కాబట్టి ఆ పిటిషన్ని ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిన ఒక బాధ్యత మా మీద కూడా వస్తుంది. సో ద గోయింగ్ డౌన్ టు ద పీపుల్ టేకింగ్ పిటిషన్ అన్నది ఇట్ ఈస్ రీచింగ్ వెరీ నైస్లీ టు ద పబ్లిక్. ఆన్లైన్ సైట్లో కూడా ఇప్పుడు పోలీస్ సైట్కి సంబంధించి కడప 3వ ప్లేస్లో ఉందని విన్నాను. ఎట్లా ఇది చేస్తున్నారు? ఎందుకంటే జనరల్గా ఓపెన్ టు సే పోలీసెస్ కానీ టోటల్ ఏదైనా సర్వర్ డౌన్స్ ఉంటాయి, అప్లికేషన్స్ పనిచేయవు బికాజ్ ఆఫ్ ఆ కాంట్రాక్టర్స్ కావచ్చు, లేకపోతే దాని మీద ఉండే బర్డెన్ కావచ్చు, ఎక్కువ దానికి ఫోర్స్ కావచ్చు, దాని కారణాలతో వెబ్సైట్ అనేది ఎప్పుడు సర్వర్ డౌన్లో ఉంటుంది, అందదు. కానీ కడపది అలా లేదు. ఎట్లా మేనేజ్ చేశారు? అంటే మీరు ఒకటి ఇది వచ్చేసి నేను తిరుపతిలో నేర్చుకున్నదండి. తిరుపతి వెబ్సైట్ మీరు చూస్తే దట్ ఈస్ నంబర్ 1 ఇన్ ద స్టేట్ యాక్చువల్లీ. ఎందుకంటే అది విదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు రావడము, ఇలా దే లుక్ ఫర్ తిరుపతి పోలీస్. ఆడ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏదైనా ఇష్యూ జరిగితే అన్న విషయం మీద చాలా ఫోకస్డ్ దృష్టి పెట్టి ఉంటారు. ఇక్కడ వచ్చిన తర్వాత సేమ్ సిస్టమ్ని రెప్లికేట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మేమే సెపరేట్ టీం పెట్టినాం. ఆ సర్వర్ మెయింటెనెన్స్ కావచ్చు, మా మీరు చెప్పినారు ఇప్పుడు కాంట్రాక్టర్స్ సరిగా పని చేయకపోయి మేము కాంట్రాక్టర్స్ని డిపెండ్ కాలేదు, మా మెన్నే మా హోమ్ గార్డ్స్ అండ్ కానిస్టేబుల్స్ని సాఫ్ట్వేర్లో ట్రైన్ చేయడం జరిగింది. ట్రైన్ చేసి ఎస్ వీ హ్యావ్ అవర్ ఓన్ సర్వర్ రూమ్, చిన్న సర్వరే కానీ ఓన్ సర్వర్ రూమ్, ఆల్ అవర్ యాప్స్ ఆర్ హోస్టెడ్ దేర్. మేము డేటా ఏదైతే కంప్లైంట్స్ కానీ ఏదైనా వచ్చేవిని ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నాం, అది థర్డ్ పార్టీకి మేము ఇవ్వట్లేదు. సో ఇంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
సెకండ్ విషయం వచ్చేసరికి మీరు చూసుకుంటే పెటిషన్స్ వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, వీ హ్యావ్ అ సెపరేట్ నంబర్స్ ఆర్ మన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నిటి నుంచి కూడా ఒక ప్రత్యేక టీం కూర్చొని తీసుకోవడం, వాళ్ళకి రిప్లై కూడా ఇస్తున్నాం. ఇట్లా తీసుకున్నాము, మీ నంబర్ ఇది 7 daysలో రెక్టిఫై అవుతుంది. వాటిని అగైన్ స్పందనలు కల్పించేస్తాం. సో 7 days లోపల వాళ్ళ పరిష్కారం అవుతున్నట్టు అది కూడా చూసుకోవాలి. స్పందనలో మినిమం మీకు ఇన్ననే అప్లికేషన్స్ వస్తున్నాయి, అర్జీలు వస్తున్నాయి, ఇటు ఆన్లైన్ ద్వారా వస్తున్నాయి. స్పందనలో డైరెక్ట్గా వచ్చి ఎక్కువ వస్తున్నాయా, ఆన్లైన్లో వర్చువల్గా ఎక్కువ వస్తున్నాయి? మాకు వర్చువల్ కొంచెం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నాయి. కోవిడ్ తర్వాత 2 విషయాల్లో నంబర్ ఆఫ్ పెటిషన్స్ ఇంక్రీజ్ అయినాయండి. ఒకటి ఆన్లైన్ పెటిషన్, మీరు చెప్పిన ప్రకారం ఫేస్బుక్ వీటి ద్వారా వచ్చినవి ఎక్కువ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంక్రీజ్ కూడా 22% we were able to see the increase in petitions coming through online compared to last year the same month. సెకండ్ వచ్చేసి ఇప్పుడు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వీడియో ద్వారా మేము పెటిషన్స్ తీసుకోవడం మొదలుపెట్టినాం. అంటే విలేజ్ వాలంటీర్స్ దే విల్ బ్రింగ్ ద పెటిషన్ టు ద పంచాయత్ సెక్రటరీ. పంచాయత్ సెక్రటరీలో మాకు మహిళా పోలీసులు ఉన్నారు, వాళ్ళు పెటిషన్స్ తీసుకుంటారు. అక్కడే మండే మార్నింగ్ టైమింగ్ అంతా జూమ్లో ఉంటాం. సో ఆల్ ద పెటిషనర్స్ ఆర్ ఇన్ ద జూమ్. 7 daysలో పరిష్కారం అవుతుంది అంటాము. వాళ్ళ ఆ మహిళా పోలీస్ ఏం చేస్తారంటే అదే ఫోటో తీసుకుంటారు, ఆ పెటిషన్ని మాకు వాట్సాప్లో పంపించేస్తారు. సో దే డోంట్ హ్యావ్ టు కమ్ హియర్. ఓకే, రావక్కర్లేదు. ఎస్, నేను మళ్ళీ ఈ పెటిషన్ని కన్సర్న్ SHOస్కి పంపించి, ఇన్స్పెక్టర్స్కి పంపించి, సబ్ ఇన్స్పెక్టర్ పంపించి వాళ్ళ గ్రామంలో పరిష్కారం చేయమని చెప్పడం జరిగింది. ఈ పరిష్కారం చేసేటప్పుడు మహిళా పోలీస్ కూడా తోడు ఉంటారు. సో వీఆర్ ఎన్ష్యూరింగ్ దిస్ ఇస్ హౌ ద ప్రొసీజర్గా జరిగింది. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ పెటిషనర్స్ అప్రోచింగ్ త్రూ ఆన్లైన్ కావచ్చు. మహిళా పోలీస్ని ఇప్పుడు చాలామంది అప్రోచ్ అవుతున్నారు బికాస్ దే హ్యావ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ పోలీసింగ్. మహిళా పోలీసులకే మేడం ఇది మాకు ఇష్యూ ఉంది, SP గారి దృష్టికి తీసుకెళ్ళండి. సో అంతవరకు స్పందన బాగుందండి. రెండోది, ఏపీ పోలీస్ యాప్ కంటే ముందే మీరు ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్లో అర్జీ తీసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. అంటే మీకు విజన్ ఉందా ముందే ఇట్లా విజన్ అని కాదు, అంటే పెటిషనర్కి అందుబాటులో ఉండాలండి. జిల్లాలో SP కూడా పెటిషనర్కి అందుబాటులో ఉంటే మీకు ఫీడ్బ్యాక్ బాగా వస్తాయి. సో అది ఒకటి ఉద్దేశంగా పెట్టుకొని ఈ వాట్సాప్ ఇవన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. వీటికి తోడుగా ఈ యాప్ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు మహిళా పోలీస్ గ్రామం పంచాయతీలో ఉన్నటువంటి మహిళా పోలీస్ దగ్గరకు వచ్చి SP గారి దృష్టికి తీసుకెళ్ళమనండి అని చెప్పే అవగాహన వరకు వచ్చారు. సో థింగ్స్ ఆర్ చేంజింగ్, వీఆర్ పుట్టింగ్ అవర్ ఎఫర్ట్స్. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో టెక్నాలజీస్ రావచ్చు, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎక్కడ నమోదవుతుంది, కన్సెంట్ ఏరియాకి తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ద పీపుల్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు రిజిస్టర్ ద కేస్ ఎనీవేర్. అది చేయాల్సిందే. 2, FIR ఖచ్చితంగా కాగ్నిజబుల్ ఉన్నప్పుడు కట్టాల్సిందే. 3, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్ ఆల్ ద FIR షుడ్ బి ప్రాపర్. అట్లాంటి కేసెస్, అట్లాంటి కంప్లైంట్స్లో మీరు యాక్షన్ తీసుకున్న సందర్భం ఉందా ఈ 14 ఇప్పుడు వరకు నాకు ఏ ఒక SIs మీద, DSP మీద ఈ విషయం మీద యాక్షన్ తీసుకోలేదు, ఇంతవరకు రాలేదు. బికాస్ దే నో ఆల్రెడీ నా ఒక అబ్జెక్టివ్ కావచ్చు, DGP సార్ అబ్జెక్టివ్ కావచ్చు, గవర్నమెంట్ ప్రయారిటీని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి స్పెసిఫిక్గా చెప్పాలంటే గవర్నమెంట్ ప్రయారిటీ మేరకు విమెన్ రిలేటెడ్ కేసెస్ కడప వరకు 60 రోజులు చేస్తున్నాం, ఛార్జ్షీటే అయిపోతున్నాయి. ఈరోజు నాకు క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్ 432 పెండెన్స్లో 22 మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఉంది, మిగతా అంతా ఛార్జ్ చేసేసినాం. ఈరోజు మార్నింగ్ రివ్యూలో కూడా అదే వచ్చిందండి. SC ST కేసెస్ కూడా మేము అదే విధంగా 60 రోజులు ఛార్జ్షీట్ అవ్వాలన్నది చాలా వెరీ ఇంపార్టెంట్గా ఉంది. ఇక్కడ ఏదైనా డీవియేషన్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద పనిష్మెంట్ అంటే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కన్సెంట్ డిపార్ట్మెంట్. రెండోది, మీరు 2011 నుంచి ఇప్పటి వరకు అవార్డు రివార్డ్స్ అంటే ఈరోజు మంచిగా చేస్తే అవార్డ్స్ వస్తాయండి, రివార్డ్స్ ఆల్సో విల్ కమ్. బట్ అది దానికంటే మనం ఏదైతే చేస్తున్నామో ఎఫెక్టివ్గా చేసుకుంటూ ముందుకు పోవాలనే ఉద్దేశం నాకుంది. అవార్డ్స్ అన్నప్పుడు వెనెవర్ మంచి వర్క్ చేసేటప్పుడు సీనియర్స్ ఖచ్చితంగా రికగ్నైజ్ చేసి అవార్డ్స్ ఇస్తున్నారు. మీకు సపోర్టింగ్ ఎట్లా ఉంటుంది? అంటే చాలా ఇప్పుడు మీరు ఇన్నోవేటివ్గా కనుక్కొని చేస్తున్నారు, విజన్తో వెళుతున్నారు. అట్లాంటప్పుడు కొన్ని మీ సుపీరియర్ నుంచి కూడా కొన్ని ఎక్సలెంట్ కోఆపరేషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోషల్ మీడియా ఏదైతే ఇంకా వీ వర్ ఏబుల్ టు షో ఇంక్రీజ్ ఇన్ ద ఆపరేషన్, మా ఒక ఇదిని హోమ్ శాఖ
వరకు తీసుకెళ్ళి అక్కడ నుంచి కూడా మాకు రివార్డ్స్ రావడం జరిగింది. ఇది ప్యూర్లీ మా ఒక సీనియర్స్ ఎఫర్ట్స్ వల్లనే జరిగినాయి. ఎందుకంటే ఇక్కడ కడపలో ఏదేది బెస్ట్గా చేస్తున్నారు వాటిని హోమ్ శాఖ వరకు తీసుకెళ్ళడం, అక్కడ నుంచి కూడా సర్టిఫికేట్ రావడం అనేది బికాస్ ఆఫ్ మై సీనియర్స్. కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ కోఆపరేషన్ ఉంది. మొదటి నుంచి సెన్సిటివ్ ఏరియాగా చెప్పుకునేది కడప ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఒకటే, పోలీస్ మీకు తోడుగా ఉన్నాము. మేము కడప పోలీస్ ఖచ్చితంగా మంచిగా చేయగలుగుతామని కోవిడ్ టైంలో ప్రూవ్ చేయగలిగినాం. ఈ నివార్ ఫ్లడ్ వచ్చినప్పుడు ప్రూవ్ చేయగలిగినాం. ఎలక్షన్స్ ఇప్పుడు 4 ఫేజ్ కూడా గ్రామ పంచాయతీ బాగా జరిగింది. ఇప్పుడు మాకు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా 10th నాటికి ఉన్నాయి. సో వన్ థింగ్ ఏంటంటే వీఆర్ వర్కింగ్ ఫర్ ద సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ కడప ప్రజలకి. అదేవిధంగా కడప ప్రజల కోసం వాళ్ళ ఒక ధైర్యాని కోసం మా సిబ్బందులు, ఇన్స్పెక్టర్స్ కావచ్చు, అడిషనల్ ఎస్పీస్ కావచ్చు, హోమ్ గార్డ్స్ కావచ్చు, 24 hours కూడా వాళ్ళ కోసం పనిచేస్తున్నాము. ఎప్పుడు కూడా మమ్మల్ని సంప్రదిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యని పరిష్కారం చేయడం. అంటే జనరల్గా పోలీస్ అంటేనే లాఠీ అనేది ఒక ఒపీనియన్ ఉంటుంది పబ్లిక్లో. ఈ లాఠీనే కాదు, భుజం తట్టి వెన్ను తట్టి ఒక స్నేహితుల్లాగా సపోర్ట్ చేసే వ్యవస్థ కూడా ఉంటుందని ఇప్పుడిప్పుడే చూస్తున్న సందర్భం కడపలో అయితే ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. అది అట్లా మార్పు జరిగినప్పుడు ప్రజల నుంచి స్పందన ఎట్లా కనిపించింది? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్లో ఎక్కడ కూడా ఇన్సిడెంట్స్ జరగలేదు. పైగా కొన్ని చోట్ల ఓటింగ్కి, అదేవిధంగా కొన్ని ప్లేసెస్ నామినేషన్ టైమ్స్లో పోలీస్ దగ్గరుండి నామినేషన్స్ వేయించాం. అదేవిధంగా కొన్ని చోట్ల ఓటింగ్కి భయపడిన చోట్ల మేమే దగ్గర ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పి సెక్యూరిటీ ఇచ్చి కూడా ఓటింగ్ వేయించిన సందర్భంలో ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇప్పుడు వికలాంగులు, ఓల్డ్ ఏజ్ పీపుల్, వీళ్ళని కూడా తీసుకెళ్ళి ఓటు వేయించిన సందర్భాలు ఈ గ్రామ పంచాయతీలో చూడడం జరిగింది. ప్రజల దగ్గర నుంచి మంచి స్పందనలు వస్తున్నాయి. దే ఆర్ అప్రిషియేటింగ్ అస్ అ లాట్ అండ్ ద క్రెడిట్ గోస్ టు మై మెన్ అందరికీ కూడా. రెండోది, ఈ అవేర్నెస్ క్యాంపులు ఏమైనా నిర్వహించారు మీరు? పరివర్ధన ఉన్న ప్రోగ్రామ్ ఒకటి నడుస్తున్నాయండి. ఎవ్రీ ఫ్రైడే ఎక్కడైతే ఫ్యాక్షన్ రిలేటెడ్ విలేజెస్ కావచ్చు, ఆర్ కొంచెం ఐడిఆర్ యాక్ట్, లిక్కర్, ఇలిసిట్ లిక్కర్ డిస్టిలరీస్ కొన్ని విలేజెస్ ఐడెంటిఫై చేయడం, ఆ విలేజ్లో ప్రోగ్రామ్ పెట్టడం. మాకు ప్రత్యేకంగా కల్చరల్ బృందం ఒకటి ఉంది, కళా బృందం అని, గతంలో ఉన్న ఎస్పీలు అది స్టార్ట్ చేశారు. వాటిని అక్కడ తరలించి అక్కడ అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టడము ఇవన్నీ నడుస్తూ వస్తున్నాయి. ఎవ్రీ ఫ్రైడే వీ కన్సిడర్డ్ ఇట్ యాజ్ అ పరివర్తన. రెండోది, ఇందాక అన్నట్టు నేను కేంద్ర సర్వీసులు చేయాలి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేయాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, చాలా ఉంటాయి. వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి క్లుప్తంగా? ఒకటి, ఫస్ట్ మనం ఏది చేసినా కూడా కొంచెం ఎయిమ్ హయ్యర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గ్రూప్ 1 ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని చదివేటప్పుడు మీరు చాలా నాలెడ్జ్ గ్యాదర్ చేయగలుగుతారు. సో యూ విల్ బీ ఇన్ పొజిషన్ టు అటెండ్ ఎనీ ఎగ్జామ్స్ సబ్సిక్వెంట్గా. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఎయిమ్ హయ్యర్, గివ్ యువర్ డెడికేషన్, ఎన్ష్యూర్ యూ ఫాలో యువర్ ఓన్ షెడ్యూల్, సెల్ఫ్ డిసిప్లిన్. ఈరోజు ఇది నేను చదివి తీరాలంటే ఆ రోజుకి అది కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా వెన్ యూ డ్రాఫ్ట్ యువర్ షెడ్యూల్ ఫర్ ద డే, ఎగ్జాజరేటెడ్గా డ్రాఫ్ట్ చేయకండి, అండర్ ఎస్టిమేట్గా డ్రాఫ్ట్ చేయకండి. మీ వల్ల ఎంత చేయగలుగుతారు, ప్రాక్టికల్ యువర్ బాడీ కెన్ గో త్రూ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెయిన్, మెంటల్గా కావచ్చు ఆర్ ఫిజికల్గా కావచ్చు, అది అసెస్ చేసి డ్రాఫ్ట్ చేసి ఆ షెడ్యూల్ని డిసిప్లిన్గా ఫాలో చేసుకుంటూ కన్సిస్టెంట్గా చదువుతారండి. విల్ డెఫినెట్లీ క్లియర్ ఎనీ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. రైట్, థ్యాంక్ యూ సార్. భారత్ టుడేతో ఈ జిల్లాలో ఉన్న లా అండ్ ఆర్డర్ విషయం కానీ, మీరు చేస్తున్న వెల్ఫేర్ కానీ, అన్ని విషయాలు మాకు మా వ్యూవర్స్కి అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సమిష్టి సహకారంతోనే జిల్లాలో శాంతి భద్రత నిర్వహణతో పాటు ఇక్కడ ప్రజల సహకారంతోనే అంతా సజావుగా జరుగుతుందని ఎస్పీ కేకేఎన్ అంబురాజన్ గారు చెప్తున్న పరిస్థితి.